గ్రామాంతరములకు పోలేవు అనుకుంటాను. గ్రామాంతరములకు కాదు కానీ గృహాంతరములకు పోయి పుట్టి పరాభవంతో వచ్చిందయ్యా. పరాభవమా? ఎట్లు మిత్రమా? ఏమని చెప్పుదు మిత్రమా? చెప్పినా నువ్వు నవ్వుదు అయ్యా. మిత్రమా, పరాభవం ఉంటుంది. నీ పరాభవము నేను నవ్వుతున్నా. నీవు నవ్వవని కాదు, నా పరాభవమును నీ పరాభవముగా భావించుకొని కూడా నేను ఎరుగుదు. మిత్రమా, మన పట్టణంలో చింతామణి అని ఒక వేశ్య కదా, దాని వృత్తాంతం వెంటనే వేశ్య వృత్తాంతము మనము వినవలసింది. జని వినలేదన్నమాట. రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, దాని విద్యా జన్మమునకు మాత్రం మేరలేదు. చదువు రాని ఎడల సార్వభౌముడైనను కుమం తొక్కనియదు, కంతుడైనను కన్నెత్తి చూడు. చదువురని ఎడ సన్యాసి అయినను గౌరవించునయ్యా. దాని పరీక్ష కాగిన వాడిని దైవంగా పూజించునయ్యా. మిత్రమా, అది గలవము కాదు, మంచి సుగమయే చెప్పవచ్చు. ఇందరి యథార్థమును ప్రత్యక్షంగా గ్రహించుటకై నా మిత్రుడు ఈ పూట దాని ఇంటికి తీసుకుని పోయింది. దాని మేడ, దాని భోగం, దాని భాగ్యం, ఆహా మిత్రమా, దాని సౌందర్యం ఉన్నది మిత్రమా. అలాగైనా నా కన్నులు కూడా మెరుగు తీసుకున్నట్టుగా. నీ కన్నులు ఏం కన్నా మిత్రమా, ముందు తీసుకొని పోవటం కదా ఈ ప్రయత్నం అంతా. మిత్రమా, నీ కన్నులు కాదు కానీ అరువుగా నీ దగ్గర పాండిత్యం తీసుకొని పోయినట్లు నాకు ఈ పరాభవం జరిగేది కాదు. పాండిత్యమా? అదెట్లు? నన్ను తీసుకొని పోయిన మిత్రుడు ప్రతాపుడు నీవు చేత పట్టినవాడు చేత నేను కూడా అతని వెంట వెళ్ళడం బట్టి నాకు కూడా దండం పెట్టి ఆసనం వేసినది. నా మిత్రుడు ఊరుకోవడంతో ఏ గొడవ లేదు. నన్ను ఒక పండితుగా చెప్తామని ఏమన్నా తెలుసా? అయ్యా మీరు ఎవరో ఒకరు చదువుకున్నారు అని ప్రశ్నించగలరు. నేనేం చెప్పాను తెలుసా? నా బాల్య మిత్రుడు, సకల కళా సంపన్నుడు నా మిత్రుడు పిలువ మంగళుడుందా. నేను ఎవరి వద్దనో చదువుకోవాల్సిన ఈ విధముగా నా పేరు దాని చిత్రాలు ఎక్కించి. మిత్రమా, నేనేం కొత్తగా నీ పేరు దాని చిత్రాలు ఎక్కించలేదు మిత్రమా. మొదలే చేసి నీ చక్కదనం అదే పైసన్నది మాటలు కనిపెట్టినదో లేక నా మొహములు కనిపెట్టినదో కానీ చటాలను ఒక శ్లోకం చదివి చెప్పావా? మిత్రమా చెప్పకు. కాళ్ళు చేతులు చల్లబడినాడు, శిరస్సు నుంచి నేలకేసి ఇస్తున్నాను. నన్ను తీసుకుని పోయిన మిత్రుడు కొంత గౌరవ పీకురాడు కానీ మనకి గౌరవ పట్టినది కాదు. అది పక్కన నవ్వగా నవ్వుతుంది. అంతైనా నన్ను వదిలే కదా, వదలేదు. ఇక నీ సంగతి తేలినది, ఇక మీ గురువుగారి సంగతి కూడా మీ కాగితం మీద రాసి దీన్ని బాగా మేము తెలుసుకొని రమ్మంటుంది. ఇది బాగుంది కదా. నచ